మంచిర్యాల పట్టణంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు మరవలేనివని కొనియాడారు. స్వతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణతో పాటు హమాలీ సంఘం నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। హమాలీ సంఘ కార్మికుల సోదరులకు అదేవిధంగా 2 వీలర్ ఓనర్స్ అసోసియేషన్ 3 4 వీలర్ ఓనర్స్ అసోసియేషన్ ట్రాలీ ఓనర్స్ అసోసియేషన్ కార్మిక సోదరులు అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం 250 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత అనేక మంది స్వతంత్ర సమరయోధులు అయిన తర్వాత భారతదేశానికి బ్రిటిష్ వారు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ గారు కావచ్చు, నేతాజీ గారు కావచ్చు, సుభాష్ చంద్ర బోస్ కావచ్చు, అలాంటి త్యాగదనుల ప్రాణాలు త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం విదేశాలతో పోటీ పడుతూ మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకున్నటువంటి మన నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, వీరి యొక్క పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు భారతదేశాన్ని ఇప్పుడు అట్టడుగు వర్గాలకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మికులను వీధి పాలు చేసే విధంగా, కార్మికుల కష్టాలను దోచుకునే విధంగా కార్మిక చట్టాలను మార్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యార్థి లోకాన్ని కూడా అన్యాయం చేస్తూ ఏదైతే చదువుకున్న విద్యార్థికి, తెలివితేటల విద్యార్థికి మోసం చేసే విధంగా ఈరోజు పేపర్ లీక్ అట్లాంటివి కూడా జరగడం జరుగుతుంది. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యం, అది కేవలం రాహుల్ గాంధీ గారితో సాధ్యం అని చెప్పి ఈరోజు ప్రజల నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని చూసుకుంటే మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దల ప్రేమసారావు నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల తెలంగాణ రాష్ట్రంలోనే ముందుకెళ్తూ ఈరోజు అభివృద్ధిలో అన్ని రంగాలు కూడా ముందుకు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నా యొక్క హమాలీ కార్మిక సోదరులు కావచ్చు, అదేవిధంగా 4 వీలర్ అసోసియేషన్ ట్రాలీ సోదరులు కావచ్చు, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఏ సమస్య వచ్చినా ముందు కూడా సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈరోజు అన్ని ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షులు మా లక్ష్మణ గారికి, జనరల్ సెక్రటరీ రామచంద్ర గారికి, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా పున్నం గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నగర పాలక అధ్యక్షుడు మా మిత్రుడు తుమ్మల నరేష్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలోని 59వ డివిజన్లో 80వ భారత స్వతంత్ర దినోత్సవాలు అనేటువంటిది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా మంచిర్యాల 59వ డివిజన్లో మేము జెండా ఆవిష్కరణ చేసి భారత జవాన్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క భారతీయ జెండా కింద మేము ఈరోజు ఉంటున్నామంటే నిజంగా ఆ రోజు జరిపినటువంటి పోరాటం,
స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది అమరులైనరు. ఆ అమరుల ఆశయాలను కొనసాగించడానికి మేము తూచా తప్పకుండా మా యొక్క వంతు మాకు కృషి చేస్తామని తెలియజేస్తూ భారతదేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దడానికి ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి వికసిత భారత్లో భాగంగా మేమందరం భాగస్వాములమై భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రభాగంగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ జెండా కింద ఈరోజు మేము నిల్చొని జెండా ఆవిష్కరించినప్పుడు మా యొక్క శరీరమే పులకరించిపోయినటువంటి ఉన్నది. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో సనాతన ధర్మం, సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు, కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ భారత స్వతంత్ర దినోత్సవాన్ని చూసుకొని ప్రపంచమే బిత్తరబోయేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు వికసిత భారత్కు మనం అందరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క 59వ వార్డు ప్రజలందరికీ మరియు మంచిర్యాల ప్రజలందరికీ 58వ వార్డు కార్పొరేటర్గా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల అమలు సంఘంలో జెండా ఎగరడం జరిగింది. వచ్చిన పెద్దలు శాసనసభ్యులు శంసార్ గారికి, మా గౌరవ అధ్యక్షులు తిరుపతి అన్న గారు, పట్టణ అధ్యక్షులు నరేష్ అన్న గారు, వాడ కార్పొరేటర్ బొట్ట సత్తన్న గారు, మా సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, కార్మికులందరికీ, మిత్రులందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా పెద్దల్ని ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, గతంలో కూడా మాకు సంఘంకి ఆఫీస్కు జాగిస్తానని చెప్పిండు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దల్ని కోరేది ఒకటే, జాగా మా కోసం ప్రకటించాలని ఇవరకు చూడటం జరిగింది. జాగా కూడా దాన్ని కేటాయించి పెద్దల్ని మా సంఘం తరపున కోరుకోవటం జరుగుతుంది. పెద్దలందరికీ కాకుండా ఏ విషయంలో కూడా ఏ మాత్రం కింద నష్టపోకుండా అమాలి సంఘాన్ని విజయపథంలో నడిపిస్తామని, ముఖ్యంగా అమాలి కార్మికుడు ఎదగాలంటే, ఆర్థికంగా నిలదొక్కోవాలంటే రేటే ముఖ్యమని భావించి ఆ రేట్ల విషయంలో పోయినసారి 25%, ఈసారి 25% పెంచి 4 సంవత్సరాలల్లో 40% పెంచిన ఘనత మా ఎమ్మెల్యే గారికి మరియు మా అధ్యక్షులు అనుభవంతో, మా తోటి కార్మికుల సహకారంతో 4 నెలలు లేట్ అయినా కూడా మా సోదరులు నిరీక్షించి మా మీద నమ్మకం ఉంచి మాకు ఎటు తిరిగి మా రేటు చేస్తారు. మా అధ్యక్షులు కానీ మా సెక్రటరీ కానీ మా మీద ఉంచినందుకు మా మీద నమ్మకం ఉంచి 4 నెలలు అయినందుకు వాళ్ళకి పేరున పాదాభివందనం చేస్తున్నాం. వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయలేదని మేము 100% వాళ్ళకు అంత అనుకున్నంత రేటు మేము ఒకటే గోల్ 15% సాధించాలని లక్ష్యాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రేటుకి అనుగుణంగా కంపల్సరీ మేము ఆ రేటును అయితే సాధించగలిగినాం. లేట్ అయిన మాట వాస్తవం, కాకపోతే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఇక ముందు కూడా అమాలి సంఘం అందరం ఐకమత్యంగా ఉండి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా మనం ఒక కలిసికట్టుగా ఒక జట్టుగా ఉండి, ఏదైనా మొన్న ఢిల్లీలో జరిగిన జెంజీ చూసిర్రు, జెంజీ ప్రోగ్రానికి ఎంతోమంది మంచి పెద్దలే తలొగ్గిర్రు. అందరూ ఐకమత్యంగా ఉండి పోరాడితే సాధించదంటూ ఏది లేదు. ఈ భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం రావడానికి పోరాటమే, తెలంగాణ రావడానికి పోరాటమే. ఏదైనా పోరాటంతో సాధించుకోవాలి. మా తరం 30 ఏళ్ళు అవుతుంది, మేము చేయబట్టి 25 ఏళ్ళు అవుతుంది. మా తరం ఇక ఒక దశ గురించి వచ్చింది. ఇప్పుడు ఉన్న యూత్ కూడా అమాలి సంఘాన్ని కాపాడుకునే బాధ్యత మీదేసుకొని 100% వాళ్ళు కూడా సంఘం కొరకు కష్టపడాలి. మనకు కదా మన ఇంటి మీద ఎంత డిఫెన్స్ ఉంటుందో సంఘం మీద కూడా అంత డిఫెన్స్ ఉండాలి. సంఘం కూడా మనం కాపాడాలన్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. మన అమాలి కార్మికులకు అందరం కలిసికట్టు ఉండి సంఘం నాదనే భావన రావాలి, నీదనే భావన తీసి మనదనే భావన వచ్చిన రోజు అమాలి సంఘం చుట్టుపక్కల ఇప్పటికి కూడా మనం ఒకప్పుడు లక్షలపేట నుంచి రేట్లు తెప్పించుకున్నాం, చెన్నూరు నుండి రేట్లు తెప్పించుకున్నాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల అమాలి సంఘం నుండే రేట్లు తీసుకుపోయి రేట్లు చేసుకుంటారు. ఇది సగౌరవంగా చెప్పగలుగుతున్నాం. లక్ష న్యాయంలో కానీ జరిగింది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ అధ్యక్షులు పూదారి తిరుపతి అన్న గారికి మన అమాలి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.